తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మోందా తుఫాన్ ప్రభావంతో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అర్ధరాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఇటు భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నిఖిల్ మనకు అందిస్తారు. తుఫాను ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉండనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నా. మనతో పాటు ఐఎండీ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. మేడం, మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ మీద ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మోంతా తుఫాను ఈరోజు ఉదయం 8:30 గంటలకు తీవ్ర తుఫానుగా కూడా ఇది ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవటం జరిగింది. అయితే ఇది ప్రస్తుతానికి మనకు 14.9 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 82.9 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. ఇది గడిచిన 12 నుంచి 6 గంటలు చూసుకున్నట్లయితే దీని యొక్క స్పీడ్ 15 to 12 km/h మూవ్ అవుతూ వస్తుంది. అయితే ఇది ప్రస్తుతానికి మనకి 160 కిలోమీటర్లు సుమారు మచిలీపట్నం ఆ ప్రాంతాలకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతం అయ్యింది. 240 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా విశాఖపట్నానికి, అట్లాగే మనం చూసుకున్నట్లయితే గోపాల్పూర్ ఆ ప్రాంతానికి 530 కిలోమీటర్లు నైరుతి దిశగా కేంద్రీకృతం అయ్యింది. అయితే ఇది ప్రస్తుతానికి మనకి ఉత్తర వాయు దిశగా కదిలే అవకాశాలు ఉండి ఈరోజు సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది మనకు కాకినాడ మరియు మచిలీపట్నం, సుమారు నర్సాపూర్ ఆ ప్రాంతాల వద్ద తీరం తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ పైన ప్రభావం ఎట్లా ఉంటుంది? జిల్లాలో ఏమైనా వర్షపాతం ఉండే అవకాశం ఉందా? అదే ఇది తీరం తాకిన తర్వాత ఈరోజు రాత్రికి 11 గంటల తర్వాత అంటే ఈ 29 తెల్లవారుజామున అట్లాగా తెలంగాణ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కూడా ఆగ్నేయ జిల్లాలైనటువంటి ఖమ్మం, భద్రాద్రి, ములుగు పరిసర జిల్లాలో ఎక్కువగా ప్రభావం ఉండి తర్వాత రేపు కూడా మనకు సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా కొంచెం ఉత్తర జిల్లాలకు కూడా వర్షం వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు రాత్రి నుంచి చూసుకున్నట్లయితే రేపు రాత్రి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు ఆగ్నేయ జిల్లాల్లో కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు రేపు మాత్రమే తెలంగాణకి వర్ష సూచన ఉందా మేడం? అంటే ఎల్లుండి నుంచి మళ్ళీ తుఫాన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేదా? యాక్చువల్లీ రేపు రాత్రి నుంచి తెలంగాణ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తేలికపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని రేపు రాత్రి వరకు దీని ప్రభావం ఉంటుంది. తర్వాత ఛత్తీస్గఢ్కి కూడా రేపు ప్రభావం కనిపిస్తుంది. అట్లాగే చూసుకుంటే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా రేపు వరకు కూడా వర్షాలు అవి కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేడం, హైదరాబాద్లో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి ఈరోజు రేపు? హైదరాబాద్లో మనకి ఎక్కువగా కూడా లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉండి విండ్స్ 50 to 60 km/h వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, మొత్తంగా మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ పైన ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఇక్కడ నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నైట్ వరకు కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ మీద కొనసాగుతుందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఇది ఇప్పటివరకు మోంతా తుఫాను ప్రభావం సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో నిఖిల్, హైదరాబాద్.